హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ బిగినింగ్లో వచ్చిన ఫస్ట్ 20 మూవీస్ చూద్దాం. ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. ఈ సినిమా 1978లో సెప్టెంబర్ 22న రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు కె. వాసు. రెండవ చిత్రం మన ఊరి పాండవులు. ఈ సినిమా డైరెక్షన్ బాపు గారు. ఈ సినిమా 9th నవంబర్ 1978లో రిలీజ్ అయింది. తర్వాత చిత్రం తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమా 12 జనవరి 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. తర్వాత చిత్రం నాలుగవ చిత్రం కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ సినిమా మార్చ్ 1, 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు రామ్కి శర్మ. ఐదవ చిత్రం కొత్త అల్లుడు. ఈ సినిమా 31 మే 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ సాంబశివరావు. తర్వాత ఆరవ సినిమా ఐ లవ్ యూ. ఈ సినిమా 1 జూన్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ వాయు నందనరావు. ఏడవ చిత్రం పునాది రాళ్ళు. ఈ సినిమా 21 జూన్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ రాజ్ కుమార్. తర్వాత చిత్రం ఇది కథ కాదు. ఈ సినిమాకి డైరెక్షన్ బాలచందర్ గారు. రిలీజ్ డేట్ 29th జూన్ 1979. ఈ చిత్రంలో చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు నటించారు. తర్వాత చిత్రం శ్రీరామ బంటు. ఈ సినిమా 3rd జూలై 1979లో రిలీజ్ అయింది. డైరెక్టర్ కొమ్మినేని శేషగిరిరావు. 10వ చిత్రం కోతల రాయుడు. ఈ సినిమా 15 సెప్టెంబర్ 1979లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె. వాసు. 11th మూవీ అగ్ని సంస్కారం. ఈ సినిమాకి డైరెక్షన్ ప్రభాకర్ శర్మ. ఈ సినిమా 21 ఫిబ్రవరి 1980లో రిలీజ్ అయింది. తర్వాత చిత్రం కొత్తపేట రౌడీ. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు. ఈ సినిమాలో కృష్ణ హీరో. మల్టీ స్టారర్ మూవీ. తర్వాత చిత్రం చండీ ప్రియ. ఈ సినిమాకి డైరెక్షన్ మధుసూదనరావు. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు కలిసి నటించారు. తర్వాత చిత్రం ఆరని మంటలు. ఈ సినిమాకి డైరెక్షన్ కె. వాసు. ఈ సినిమా 15th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. తర్వాత చిత్రం జాతర. ఈ సినిమా 19th ఏప్రిల్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ధవల సత్యం. ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత చిత్రం మోసగాడు. ఈ సినిమాకి డైరెక్షన్ రాఘవేందర్ రావు. ఈ సినిమా 22 మే 1980లో రిలీజ్ అయింది. రాఘవేందర్ రావు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఈ సినిమా మోసగాడు. ఈ సినిమాలో శోభన్ బాబు గారి హీరో. తర్వాత చిత్రం పున్నమి నాగు. ఈ సినిమా 30th జూన్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజశేఖర్ అండ్ ఈ సినిమా ఏవిఎం ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చింది. తరువాత చిత్రం నకిలీ మనిషి. ఈ సినిమా 1 ఆగస్ట్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్డి లాల్. తరువాత చిత్రం కాళీ. ఈ సినిమాకి డైరెక్షన్ ఐవి శశి. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమా మల్టీ స్టారర్. రజనీకాంత్ అండ్ చిరంజీవి గారు కలిసి నటించారు. తరువాత చిత్రం తాతయ్య ప్రేమలీలలు. ఈ సినిమాకి డైరెక్షన్ బివి ప్రసాద్ గారు. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. ఇవి ఈ 20 మూవీస్ చిరంజీవి గారి కెరియర్ ఫస్ట్ బిగినింగ్ 20 మూవీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.